ఢిల్లీ గడ్డపై 27 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ పోరాటం అనంతరం ఈరోజు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎన్నికలు అవినీతి, అక్రమాలు మరియు సుపరిపాలన, అభివృద్ధికి మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల అభివృద్ధి, సుపరిపాలన వైపు మొగ్గు చూపడం జరిగింది. ముఖ్యంగా మద్యం కుంభకోణాల్లో వేల కోట్ల కుంభకోణాలు చేసి ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినటువంటి కేజ్రీవాల్ కావచ్చు, అనేక మంది నాయకులు కూరుకుపోయిన నేపథ్యంలో ఈరోజు ఆ యొక్క డబ్బుతో మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి అనేక తాయిలాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు తిప్పికొట్టడం జరిగింది. ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తూ ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యంలోని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని గెలిపించడాన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అనేక మంది రాష్ట్రం నుంచి కూడా పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, ఇలా అనేక మంది ఎన్నికల్లో వెళ్ళి ఢిల్లీ ఎన్నికల్లో పనిచేసిన నేపథ్యంలోని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం.